నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం బీటెక్ రవికి ఘన స్వాగతం. పులివెందుల వేంపల్లె మండలం సక్రాయపేట మండలం గొందిలో అనే అంశంపై విశ్లేషణ. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పులివెందుల నియోజకవర్గంలో ఘనంగా చేపడుతూ ఉన్నారు. తెలుగుదేశం తమ్ముళ్ళు అంతా కూడా ఈ ఇంటింటి కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు. ఏ మండలానికి చెందిన ఆ నాయకుడు ఇంటింటికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏ పథకాలు అందాయి, ఎటువంటి పథకాలు అందాయి, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనే కోణంలో కరపత్రాలు అందించి కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళినా నాయకులు కార్యకర్తలు ముందంజలో ఉండి ప్రజల చెంతకు వెళ్తూ ఉన్నారు. వీళ్ళ పథకాలను వివరించడమే కాకుండా అటు తర్వాత ఆ గ్రామాలలో ఉండే సమస్యలు, ఆ సమస్యలను ఓపికగా విని ఆ సమస్యలకు వీలైతే అక్కడికక్కడే పరిష్కారం చేసే ప్రయత్నం, అటు తర్వాత సంబంధిత అధికారులకు ఆ విషయాన్ని తెలిపే ప్రయత్నం చేస్తూ ప్రజల యొక్క సమస్యలను వింటూ ప్రజల యొక్క బాగోగులను తెలుసుకుంటూ వారి అభివృద్ధి కార్యక్రమ పథకాలను తెలుపుతూ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ళు అంతా ఎవరి సారథ్యంలో అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో బీటెక్ రవి ఆశయ సాధన మేరకు, బీటెక్ రవి ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు కూడా పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి ఆయన చక్రాయపేట మండలం ఆ గొంది వల్లే గ్రామమునందు ఇంటింటి కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళితే ఆయనకు ఆ గ్రామంలోని ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, తెలుగుదేశం అభిమానులు కావచ్చు ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బీటెక్ రవి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను అందించి పథకాల గురించి వివరించి ఆ గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపుతానని హామీలు ఇస్తూ ముందుకు నడిచారు. ఈ కార్యక్రమం ఆ గ్రామంలో ఒక పండుగ వాతావరణం లాగా కొనసాగింది అని చెప్పవచ్చు. ఈ విధమైన పరిస్థితుల ప్రకారం చూస్తే ఒకవైపు బీటెక్ రవి, ఒకవైపు ఆ తెలుగు తమ్ముళ్ళు ఈ ఇంటింటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఘనంగా చేపడుతూ ప్రతి ఒక్కరిని, ప్రతి ఇంటిని కలిసే విధంగా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య. నమస్తే.